ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. నేనేం భాషలో రజనీకాంత్ కాదు, నా పేరు చెప్పగానే మీకు తెలియడానికి. బట్ నా గురించి కొద్దిగా చెప్తాను. నేను మూవీస్లో వర్క్ చేస్తాను యాజ్ అ సౌండ్ డిజైనర్. మీరు అనుకోవచ్చు ఏంట్రా సౌండ్ డిజైన్ అంటున్నాడు వీడియో అని చెప్పేసి, కానీ ఈ వీడియో దాని గురించి కాదు, నా ప్యాషన్ గురించి, విచ్ ఇస్ రైడింగ్ అండ్ ట్రావెలింగ్. నా ప్రొఫెషన్ గురించి కూడా మాట్లాడదాం, కానీ మరో వీడియోలో. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఏంది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఓకే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే బేసిక్గా నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి ఒక ఇంట్రడక్షన్ వీడియో ఎలా కావాలి కాబట్టి అందుకనమాట 2016లోనే స్టార్ట్ చేయాల్సింది. అప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, ఇప్పుడేమో టైం సరిపోవట్లేదు. బట్ ఎనీహౌ మేనేజ్ చేద్దాం. లెట్స్ బిగిన్. మైక్ ఏమైనా డ్యామేజ్ అయిందో ఏమో చూసుకోవాలి. ఐ థింక్ ఇది ఎక్కడి నుంచి ఎట్టు వస్తారా బాబు, ఎప్పటి ఇటు ఇదిగో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అరే పక్కకి జర్రా. 3:28 AM. అమ్మయ్య, మొత్తానికైతే బైక్ కడిగించి ఇప్పుడే బయలుదేరుతున్నాను. సో టైం వచ్చేసి 6:13. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అనేది రిపబ్లిక్ డే. వ్యూవర్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే కాబట్టి నేను ఒక స్మాల్ రైడ్కి అయితే వెళ్తున్నాను. ఇలాంటి రైడ్ వెళ్దామని చెప్పేసి నేను ఎప్పటి నుండి అనుకుంటున్నాను. లక్కీగా మనకు ఒక ఇన్వైట్ దొరికింది ట్రైన్స్ నుండి. సో ట్రైన్స్ హైదరాబాద్ వాళ్ళు ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే ఆర్గనైజ్ చేశారు. సో అక్కడికి అయితే వెళ్దాం, చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో దారిలో. అరే ఏంట్రా బాబు ఈ వాటర్ అంతా, ఇప్పుడే బైక్ గడిగించాను. పాపా ఈ బస్ వాళ్ళు అయితే ఒకరి వెనకాల ఒకరు వెళ్తారు, గ్యాప్ కూడా ఇవ్వరు వెళ్ళడానికి. అమ్మా మొత్తానికైతే వచ్చేసారు. సో ఇదే ట్రైన్స్ కొంపల్లి. ఇక్కడ నేను నా బైక్ తీసుకున్నాను. ఇక్కడేంటి ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారా నేను కొంప తీసి. హాయ్, కొంపల్లి ట్రైన్స్ రైడ్ ట్రైన్స్ రైడ్ అని చెప్పేసి చెప్పారు. సో రిపబ్లిక్ డే రైడ్ అని చెప్పేసి చెప్పారు. One eternity later. సో మొత్తానికైతే రైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో. మేము ఇక్కడ వరకు వస్తామని అనుకోలేదు. అంటే మా రైడ్ అనేది రిసార్ట్ వరకే. కాకపోతే సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క సైడ్ ఉండరా బాబు, లెఫ్ట్ నుండి రైట్కి సడన్గా వచ్చేస్తున్నాం.
మొత్తానికైతే ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయా. కౌకూర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుండి ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. ఈ కర్వ్ అనేది చాలా డేంజరస్గా ఉంటుంది, అంటే చాలా డీప్గా ఉంటుంది. యాక్సిడెంట్స్ చాలా జరుగుతాయి రోడ్ మీద, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. ప్రభునా ఎక్కడ? అయ్యో ఇంటి కింద. అవునా? ఒక్కసారి మాట్లాడరా. విల్ ఫినిష్ ది డీల్. టైం ఇప్పుడేమో 1:30 అవుతుంది. ఇంటికి వెళ్ళి లంచ్ చేసి ఒక 2 అవర్స్ పవర్ నాప్ తీసుకొని స్టూడియోకి వెళ్ళేసి ఒక 4 అవర్స్ వర్క్ చేసుకొని 8:30 వరకు మళ్ళీ ఇంటికి బయలుదేరిపోవచ్చు. ఇలా పక్క పక్కనే వెళ్తే ఎలారా బాబు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా. ఎవడరా వీడు? About 3 hours later. ఓకే, ఇప్పుడు మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ రైడ్ ఉందని చెప్పేసి నాకు ఎక్సైట్మెంట్లో నైట్ నిద్రనే పట్టలేదు. సో ఇప్పుడు కొంచెం పడుకున్నాను ఒక 3 అవర్స్. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంది. మార్నింగ్ అరౌండ్ 3 o'clockకి లేచి రైడ్కి ప్రిపేర్ అయిపోయాను. మొత్తం షోరూమ్ అనేది 6:30 వరకు వెళ్ళిపోయాను. కాకపోతే అక్కడ ఎవరు లేకుండా నేను వెళ్ళిన టైంకి అందరూ అరౌండ్ 8 o'clock ఆ టైంకి వచ్చారు. సో అందరూ అసెంబ్లీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 8:30 ఆ టైం అయిపోయింది. సో రైడ్ అనేది చాలా బాగా జరిగింది. రిపబ్లిక్ డే రైడ్. యాక్చువల్లీ ఇలాంటి రైడ్స్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాలి, ఎందుకంటే లాంగ్ రైడ్స్ అనేది వెళ్ళేటప్పుడు ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. అంటే ఆ సైన్స్ ఫాలో అవ్వడం కానీ అవన్నీ. ఇలా వచ్చేస్తారు రోడ్ మీదకి ఫోన్ మాట్లాడుకుంటారు. లెఫ్ట్ ఉండరు, చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఫోన్. అంత ఇంపార్టెంట్ అయితే పక్క కాపీ మాట్లాడుకోవచ్చు కదా. అనవసరంగా ఇలాంటివి చేస్తారు, రోడ్ మీద యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇతను చూడండి స్ట్రైట్ వెళ్ళాలి, మొత్తం రైట్కి వచ్చి ఆగాడు. రైట్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు? రాను రూల్స్ ఎవరు ఫాలో అవ్వట్లేదు. బట్ రైడ్ అనేది చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ ఒక 40-50 రైడర్స్ అనేది వచ్చారు రైడ్ మొత్తానికి. ట్రైన్స్ వాళ్ళ ఓన్ బైక్స్, అంటే స్పీడ్ 400, డిఫరెంట్ బైక్స్లో వచ్చారు. స్పీడ్ 400, స్క్రాంబ్లర్, స్ట్రీట్ ట్రిప్పులు కూడా చూసాము. అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి యాక్చువల్లీ అక్కడనే రైడ్ అయిపోయిందని చెప్పి అనుకున్నాను. యాక్చువల్లీ మా ప్లాన్ అనేది ఒకటి బ్రేక్ఫాస్ట్ వరకే ఉండే. రిసార్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి బ్యాక్ వచ్చేయడం అనేది. ఇంత దూరం వచ్చాం కదా, ఆల్రెడీ షామీర్పేట దాకా వచ్చాము. రిసార్ట్ అనేది షామీర్పేటలో ఉండే. షామీర్పేట దాకా వచ్చాం కదా, ఇక్కడ నుండి కొంచెం ముందెళ్ళి కొండపోచమ్మ రిజర్వాయర్ వెళ్దామన్నారు. ఈ పోరలు కొంచెం ఎక్సైట్ అవుతున్నారు కెమెరాలు చూసి. వాడైతే జుట్టు సెట్ చేసుకుంటాడు. నేను యాక్చువల్లీ ఏమనుకున్నా, ఆ రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు టైం పడుతుందేమో, ఒక 4:35 వరకు అవుతుందని చెప్పి అనుకున్నాను. బట్ 11 వరకు ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరిగిపోయింది. దాని తర్వాత ఇంకా బ్యాక్ హోమే. రిసార్ట్ కూడా షామీర్పేటలోనే ఉండే. అక్కడ నుండి నేను ఇంటికి వెళ్తే ఎలాగో నాకేం పని లేదు కదా అని చెప్పేసి, సో నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. మంచిగా ట్రెక్కింగ్ చేసాము, కొంచెం డ్యామ్ పై దాకా ఎక్కేసి అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. యాక్చువల్లీ రైడ్ చాలా బాగా జరిగింది. గుడ్ పీపుల్ని కలిసాను, వాళ్ళతో కొంచెం మాట్లాడి వైబ్ అనేది సెట్ అయింది. సో అలానే వాళ్ళు ఇంకో రైడ్ కూడా ప్లాన్ చేస్తున్నామన్నారు శ్రీశైలంకి. మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ ఉండొచ్చు. సో టైం సెట్ అయితే నేను కూడా జాయిన్ అవుతాను వాళ్ళని. యాక్చువల్లీ రైడ్ అంతా కంప్లీట్ అయిపోయి మేము బ్యాక్ వస్తున్నప్పుడు వాళ్ళు లంచ్కి స్టాప్ అవుదామని చెప్పారు. నాకు కొంచెం స్లీపీ అనిపించింది. సో నేను స్కిప్ చేసేసి ఇంటికి వచ్చేసాను డైరెక్ట్. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడనే ఉండాలి. అంటే వాళ్ళ స్టోరీ చూసాను, ఆల్మోస్ట్ 5:30కి షామీర్పేట దగ్గర అక్కడ ఉండే. ఈ డిజాస్టర్ రెస్పాన్స్ బండి ఎప్పుడూ కనిపిస్తుంది, కానీ డిజాస్టర్ జరిగిన దగ్గర కనిపించదు. అంటే ఏం జరగకూడదు, బట్ నేను చూడండి ఎలా వస్తున్నాడో లెఫ్ట్కి. కొంచెం కూడా వెహికల్ వస్తుందా లేదా అని చూసేదే లేదు. మొత్తానికైతే రైడ్ అలా జరిగింది, రిపబ్లిక్ డే రైడ్. ఇప్పుడు స్టూడియోకి వెళ్ళి ఒక 4 అవర్స్ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోతాను. ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్. బాగుంది కొటేషన్ ఆటో మీద. ఓకే, స్టూడియోకి రీచ్ అయిపోయాను. వర్క్ అయిపోయినాక కలుస్తా. మొత్తానికైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది. 9:27. సో అనుకున్నాను కానీ ఒక 1 hour ఎక్స్ట్రానే వర్క్ చేశాను.
మొత్తం టైర్డ్ అయిపోయింది బాడీ అంతా ఈరోజు. రాందాము సైనిక్పూరి మొత్తం స్ట్రీట్ ఫుడ్ లాగా అయిపోయింది. అంటే చూడండి మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. ఓకే ఫ్రెండ్స్, అంతే ఈ వీడియోకి. మళ్ళీ కలుద్దాం. నాకు తెలిసి నెక్స్ట్ రైడ్ అనేది మనది శ్రీశైలం ఉండొచ్చు. రైడ్ కన్ఫర్మ్ అయినాక మీకు అప్డేట్ ఇస్తాను. అంటిల్ దెన్ సీ యూ గైస్, టేక్ కేర్. Ouch, mommy. Come on.